కొన్ని ఇళ్లల్లో ఆలు మొగల నడుమ పంచాయతీలు అవుతుంటాయి. ఇంకొన్ని ఇళ్లల్లో అత్త కోడలకు పడి రాదు, లేదంటే ఆడబిడ్డలతోని పోరుంటది. ఇట్లా చాలా తిర్లు లొల్లులు అవుతుంటాయి. ఏదేమున్నా పెద్ద మనుషులకు పిలిపించి మాట్లాడుకుంటారు, లేదంటే సీదా పోలీస్ స్టేషన్కి పోతారు. కానీ ఓ తానా ఓ ఉత్తమ కోడలు ఏం చేసిందంటే మేము చెప్పుడు ఎందుకు గాని చూడుర్రి మీరే. తాళం మర్చిపోతే పలక కొడతలేరు. కాకను కావాలనే అర్రలేసి తాళం పెట్టిపోయిందట వాళ్ళ కోడలు. మంగళవారం పొద్దుగాల తానం చేస్తానికి పోగానే ఇదే సందని తాళం పెట్టి కాక ఫోన్ చూతుండకుండా పట్టుకొని పోయిందట. కాక పేరు రంగారెడ్డి, వరంగల్ జిల్లా నర్సంపేట. మరి ఎందుకు తాళం పెట్టిపోయింది కాక అని అడిగితే 3 సంవత్సరాలు అయితే మాట్లాడకుండా తాళం వేసిపోయింది. తాళం వేసి తాళం చేపట్టుకొని పోయింది. పోలీసులు లేక నా ఫోన్ లేదు, ఫోన్లు గుంజుకున్నాయి, ఫోన్ లేకుండా చేస్తున్నారు. ఆస్తుల కాను ఇంకెన్నో పంచాదై 3 ఏళ్ళు అవుతుందట మాట్లాడక. మరి ఇవాళ ఏమన్నా లొల్లయిందా అంటే అది సుత లేదు. మేడం మళ్ళా డాక్టర్ అట. ఫోన్ సుత లేకపోయే వరకు కిటికీ అద్దాలు బలగొట్టి పక్క పంటోళ్ళని పిలిస్తే వాళ్ళు వచ్చి కాకొల్ల బావకు ఫోన్ చేస్తే ఆయన వచ్చిండు. ఇక పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళు సుత వచ్చినాక ఇట్లా తాళం బలగొట్టిర్రు. కానీ ఏదన్నా ఉంటే కూకొని మాట్లాడుకోవాలి, లేదంటే స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. అంతేగాని అరలేసి తాళం వేస్తే ఎట్లక్క? అసలే పెద్ద మనిషి ఏమన్నా అయితే ఎట్లా? గంత పెద్ద చదువు చదివి గిదేనా నేర్చుకున్నది అని నపరో దిక్కరుచుకుంటారు. ఇక మీరేమంటారో మీ ఇష్టం ఇక.